అందరికీ నమస్కారాలు। ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పంపిణీ చేయడం జరిగింది। మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, స్థానికంగా మా ఎమ్మెల్యే గారి సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి డోన్ నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈరోజు చాలా శుభదినం, సంతోషకరమైన దినం। ఒకవైపున ఈ రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది నిరుపేదలకు, అభాగ్యులకు, ఏ అండలేని వాళ్లకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకవైపున జరుగుతుంటే, ఇంకొక వైపున ఈ రాష్ట్రం గర్వించదగ్గ ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఉత్తరాంధ్ర ప్రజలకు మణిహారంగా వెలగందబోతున్న మరి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మరి ఈరోజు దేశ స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు ప్రజల ధైర్య సాహసాలను మరి నిలిపిన బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నంగా మారిన అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద మరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్న రోజు ఈరోజు। కాబట్టి ఇది శుభదినం। ఒకవైపున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ఇంకొక వైపున ఈ రాష్ట్రానికి ఒక వరప్రదాయనిగా, ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఒక శోధక శక్తిగా మారబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఇంకో వైపున జరుగుతుంది అంటే ఇది తెలుగు ప్రజల సంతోషంగా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। ఆంధ్ర ప్రజల చిరకాల వాంఛలు మరి తొందరగానే నెరవేరబోతున్నాయి, వారి కళలు నెరవేరబోతున్నాయి అనే విషయాన్ని, ఇది ఒక మచ్చుతునక మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। మీకు మనందరికీ తెలుసు, ఆ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినారో, కూటమిని ఈ రాష్ట్రంలో ఎన్నుకుంటే మరి ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి చెప్పినారో, దాని ప్రకారమే ఈరోజు మరి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇతోధికంగా సహాయం చేస్తూ ఈ రాష్ట్రానికి, కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఈ రాష్ట్రాన్ని మరి ఎంతో నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని ఒకవైపున విభజనతో, ఇంకొక వైపున అవినీతి పాలకుల పాలనతో నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేదానికి, మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న శ్రమ, ఆయనకున్న విజనరీ, దాన్ని సపోర్ట్ చేస్తూ మరి నరేంద్ర మోడీ గారు మనకెంతో ఇతోధికంగా సహాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మరి ఎన్నో పరిశ్రమలు ఈ 2 సంవత్సరాల్లోనే ప్రధాని గారు 4 తూర్లు ఈ రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాల కాలంలోనే రావడం జరిగింది। వచ్చినప్పుడల్లా కూడా మరి ఎన్నో ప్రారంభోత్సవాలు, ఈ రాష్ట్ర ప్రగతికి తోడ్పడే ప్రారంభోత్సవాలు, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రారంభోత్సవాలు, ఈ రాష్ట్రానికి ఆర్థిక స్వావలంబన, ఆర్థిక బలాన్ని చేకూర్చే పరిశ్రమలకు శంకుస్థాపనలు చేసిన విషయాలన్నీ కూడా మనం చూసినాం। కాబట్టి ఈ రాష్ట్రంలో మరి ఆర్థిక ప్రగతి ముందుకు పోతుంది, మరి ఆర్థిక పెట్టుబడులు ఒక వరదలా వస్తున్నాయి, పరిశ్రమలు, అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో ఏర్పడబోతున్నాయి। దాని వెనకాల అంతా కూడా మరి దేశ ప్రధాని గారి సపోర్ట్ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒకనాడు ఆ రోజు అవినీతి పాలకులు ఒక్క అవకాశం అని చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు మరి పాలన చేతగాక అవినీతితో పరిపాలన చేస్తూ, అవినీతిమయం చేసి రాష్ట్రాన్ని మరి పరిపాలనలో రాష్ట్రాన్ని ప్రాంతీయ విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునేదానికి, మళ్ళీ అధికారంలోకి రావడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేసిన విషయాన్ని మనం చూసినాం। 3 ముక్కలాట అన్నారు, 3 రాజధానులు అని చెప్పేసి, విశాఖలో పాలనా రాజధాని, మరి అదేవిధంగా న్యాయ రాజధాని కర్నూలులో, అమరావతిలో మరి అసెంబ్లీ పెట్టేస్తామని చెప్పేసి 3 ముక్కలాట చెప్పి మరి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసినారు తప్ప ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా పరిపాలన చేసిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చూసినారు। ఈరోజు అది కాదు, ఈరోజు కూటమి పాలనకు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఇది ఈరోజు చూడాలి ప్రజలందరూ। ఎందుకంటే ఆయన ఆ రోజు 3 ముక్కలాట ఆడితే ఈరోజు 3 ముక్కలాట కాదు, 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్పేసి ఈరోజు కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం।
ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం, లేదంటే అనకాపల్లిలో హర్షలాల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ 1,30,000 కోట్లతో, లేదంటే విశాఖలో గూగుల్ డేటా సెంటరు, ఎక్కడో అమెరికాలో ఉన్న గూగుల్ డేటా సెంటర్ను తీసుకొచ్చి ఇక్కడ 1,50,000 కోట్లతో గూగుల్ సెంటర్ను ఏర్పాటు చేసే కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టి ఉత్తరాంధ్రను ఆర్థిక రాజధానిగా నిలదొక్కునేదానికి, మరి అక్కడ ఆ ప్రజలకు ఒక ఉపాధి కలిగించేదానికి, అక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించేదానికి, ఉత్తరాంధ్రను దేదీప్యమానంగా ముందుకు తీసుకుపోయేదానికి అనేక పరిశ్రమలు చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మరి రాయలసీమకు వస్తే ఒకనాడు రాయలసీమ కరువు సీమ, రాయలసీమ ఫ్యాక్షన్ గడ్డ. ఇక్కడ మరి ఫ్యాక్షన్తో ముఠా నాయకులతో మరి ప్రజానికం ఎంతో నష్టపోయి అభివృద్ధికి నోచుకోకుండా కరువు కాటకాలతో అల్లాడిపోయిన రాయలసీమను ఈరోజు సస్యశ్యామలం చేసేదానికి, ఈ రాష్ట్రంలో పళ్ళ తోటలను అభివృద్ధి చేసేదానికి, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేదానికి, ఇంకొక వైపున ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దేదానికి నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన విషయాన్ని మనం చూస్తున్నాం. హంద్రీనివా కాలువను మరి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే మరి అన్ని చోట్ల కూడా అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప 4 జిల్లాల్లో హంద్రీనివా కాలువను తీసుకొచ్చి మరి వేలాది ఎకరాలకు సాగునీరు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడానికి, మరి 4 జిల్లాల్లో తాగునీరు కొరత లేకుండా చేసేదానికి మరి హంద్రీనివా కాలువకు 3,800 కోట్లు ఖర్చు పెట్టి, అంతేకాకుండా గాలేరి నగర్ కానీ అన్ని ప్రాజెక్టులకు ఇవాళ మరి శరవేగంగా పనులు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. రాయలసీమలో యుద్ధ విమానాలను తయారు చేసే పరిశ్రమను, ఫైటర్ జెట్ను తీసుకొచ్చి పుట్టపర్తిలో ఏర్పాటు చేసి దేశ రక్షణ మంత్రిని తీసుకొచ్చి అక్కడ భూమి పూజ చేసిన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చూసినారు. ఇవాళ దేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపున చూసే పద్ధతుల్లో ఇవాళ పరిపాలన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు, చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఇవాళ దేశంలో ఎక్కడ ఉన్న పరిశ్రమలన్నీ, పెట్టుబడిదారులందరూ కూడా ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉన్న పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రానికి తరలి వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కడప స్టీల్ ప్లాంట్కు మరి భూమి పూజ చేసి 2029 నాటికి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని మరి ప్రకటించడం జరిగింది. ఇన్ని రకాలుగా ఇంకొక వైపున 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారమే ఈరోజు పరిశ్రమలను ఒకవైపున తీసుకొస్తూ ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలను కూడా ఇంకొక వైపున భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి 16,000 మంది నిరుద్యోగ యువతకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాటిని పారదర్శకంగా భర్తీ చేసిన విషయాన్ని కూడా మనం చూసినాం. అయితే మరి పాలనలో ఉన్నప్పుడు ఒకవైపున అవినీతి పాలన చేసి అధికారంలో ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో కానీ ప్రతిపక్ష హోదా రాని పార్టీ గొడ్డలి పార్టీ వాళ్ళు మళ్ళీ ఈరోజు విలన్ పాత్రను పోషిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ రోజు ఒక్క డిఎస్సి వాళ్ళు ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మరి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఒక భరోసానిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువకులంతా కూడా మరి ధైర్యంగా మాకు ఉద్యోగాలు వస్తాయి, మా ప్రాంతంలో మేము బతకగలుగుతామని చెప్పేసి ఒక ధైర్యంతో ఉన్న సందర్భంలో వారి ధైర్యాన్ని దెబ్బతీసేదానికి పనిచేసే నాయకుడు నారా లోకేష్ బాబు గారి పైన బురద చల్లేదానికి మళ్ళీ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. డిఎస్సిలో మరి డిఎస్సి పైన ఆరోపణలు చేసి దానిపైన చెడ్డ పేరు తెచ్చేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారంటే ఈ గొడ్డలి పార్టీ వాళ్ళకి ఏమైనా సిగ్గు శరం ఉందా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మీకు ఏమాత్రం ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు, ఈ రాష్ట్ర ప్రజల పట్ల మీకు ఏమాత్రం మరి మంచి అభిప్రాయం లేదు. ఈరోజు మీరందరూ కూడా ఎవరైతే సంఘ విద్రోహులుగా ఉన్నారో వారిని వెనక్కి వచ్చే కార్యక్రమాన్ని మీ పార్టీ మీ నాయకులు చేస్తున్నారంటే ఇది ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు ఈ రాష్ట్రం కోసం పరితపించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అహర్నిశలు కష్టపడుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్న గొడ్డలి పార్టీ వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేసేదానికి, అభివృద్ధిని అడ్డుకునేదానికి, అభివృద్ధి ముందుకు పోకుండా నిలబెట్టేదానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు మనం చూస్తున్నాం. మరి మంత్రులందరూ గత పాలనలో మంత్రులందరూ అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయినారు. ఒక్కొక్కటిగా ఈరోజు
బయటకు వస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళితే మరి ఎవరైతే తప్పులు చేసింటారో, ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజాకంటకులుగా మారింటారో వారిని పరామర్శించడానికే పోతున్నారు తప్ప ప్రజల పక్షాన మాట్లాడడం లేదు. కాబట్టి మేము విలన పాత్ర అంటున్నాం. సీదిరి అప్పలరాజు కుమారుడు ఒక గొర్రెల కాపరిని, ఒక యాదవ్ కులస్తుని, ఒక అమాయకుని యాక్సిడెంట్ లో ప్రమాదం చేసి చంపేస్తే అతన్ని ఆ కేసు నుంచి తప్పించడానికి మరి పోలీసులను ఉపయోగించుకొని మరి కుట్ర చేసి మంత్రిగా, మాజీ మంత్రిగా తనకుండే పలుకుబడిని ఉపయోగించి ఆ కేసును తారుమారు చేసేదానికి చేస్తే దానిపైన నిజాలు బయటకు వచ్చి అతన్ని కేసులో పెడితే, జైల్లో పెడితే మాజీ మంత్రిని అతన్ని పరామర్శించేదానికి, ఒక మనిషిని, ఒక ప్రాణాన్ని తీసిన వ్యక్తిని పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పోతారంటే మరి ఈయన ఏ రకంగా రాజకీయాల్లో వ్యవహరిస్తున్నాడో, ప్రజలను ఏ రకంగా తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. లేదంటే రాష్ట్ర అసెంబ్లీలో, పోయిన అసెంబ్లీలో శాసనసభ స్పీకర్గా అత్యున్నతమైన స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం గారు చాలా గొప్పగా మాట్లాడతాడు ఎక్కడ మాట్లాడినా. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన బతుకున్న మనుషులనే చనిపోయినట్టు చేసి వాళ్ళ ఆస్తులను కాజేస్తే ఈరోజు అవి బయటకు వస్తే వాళ్ళపైన కేసులు పెడితే దాన్ని ఖండిస్తూ మరి తమ్మినేని సీతారాం గారు అమాయకుడు, ఆయన పైన కేసులు పెట్టడం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారంటే ఇది విలన్ పాత్ర కాకపోతే ఇంకేమని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ప్రజలందరూ కూడా మరి ఇట్లాంటి ద్వంద్వ నీతిని, ఇట్లాంటి కపట నీతిని, లేదంటే ఈ రకమైన విలన్ పాత్రను జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో వ్యవహరిస్తున్న తీరును, గుడ్డల పార్టీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును మరి తీవ్రంగా ఖండించాల్సిన సమయం ఆసన్నమైందని, అట్లాంటి పార్టీకి, అట్లాంటి నాయకులకు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1వ తారీఖు మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటనాయనపల్లె గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటింటికి పోయి పెన్షన్ వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రతి ఇంటికి తిరిగి వారికి వితంతువులకు, వృద్ధులకైతే 4,000 రూపాయల పెన్షను, అలాగే వికలాంగులకైతే 6,000 రూపాయలు, ఇంకా డయాలసిస్ చేసుకునే వాళ్ళకు 10,000, బెడ్డుకి పరిమితమైన వాళ్ళకు 15,000 రూపాయలు వెంకటనాయనపల్లె గ్రామంలో దాదాపుగా 250 పెన్షన్లు పెన్షన్దారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మేము గ్రామంలో ఇంటింటికి తిరిగి 6 గంటల నుంచి దాదాపు 8 గంటల లోపల వీరందరికీ అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి దగ్గర పోయి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ మామూలుగా 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది. గతంలో 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేశాడు. 2,000 నుంచి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటా దాదాపు 5 సంవత్సరాల కాలంలో 3,000కు మాత్రమే చేశాడు. కానీ మా నాయకుడు చెప్పిన వెంటనే 3,000 నుంచి 4,000 రూపాయలకు చేసి అందరికీ, పెన్షన్దారులకు అందరికీ 4,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే వికలాంగులకైతే 6,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం మన గత 2024 ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి సూపర్ 6 పథకంలో 6 పథకములు చేయడం జరిగింది. ఈ పెన్షన్ ప్రతి ఇంటికి ఈ విధంగా ఇస్తున్నందుకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ వృద్ధులైతేమి, వితంతులైతేమి చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా పర్ఫెక్ట్గా ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి చాలా సంతోషపడడం జరుగుతూ ఉంది. అలాగే ఇంటింటికి ప్రజా 2 సంవత్సరాల కాలంలో 2 ఏళ్ల నమ్మకం. గతంలో 5 సంవత్సరాల్లో ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, వైను ఇవన్నీ మన వ్యవస్థలలో గాడి తప్పించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఎలా చేస్తూ ఉన్నారంటే సూపర్ 6 పథకమును, ఫ్రీ గ్యాస్ 3 సిలిండర్లు, అలాగే
ప్రతి మహిళ ఎక్కడైనా సరే ఉచిత బస్సు సౌకర్యం, అలాగే ప్రతి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇంత మంచి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో గాడి తప్పిన వ్యవస్థలని ట్రాక్ మీద పెట్టి డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తూ ఉంటే గొడ్డలి పార్టీ ఏదేదో మాట్లాడుతూ ఉంది. వారికి గొడ్డలి పార్టీకి ఒకటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశం తప్ప వేరేదేం లేదు. వాళ్ళ నాయకులు వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందాలా. కానీ మా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశలో నడిపించడం జరుగుతూ ఉంది. కావున ఇంత మంచి ప్రభుత్వం ఈ విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంత మంచి పథకాలు చేసినందుకు మరొక్కసారి మా కూటమి ప్రభుత్వం తరఫున మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడిపించి మంచి అభివృద్ధిలో నడిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కంపెనీలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి రాకుండా వేరే రాష్ట్రాలకు తరలిపోవడం జరుగుతూ ఉంది. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి, దాదాపు 100 కంపెనీలు వస్తే ఆ కంపెనీలలో 25% మన ఆంధ్రప్రదేశ్కి రావడం మా కూటమి ప్రభుత్వం ఘనత అని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకు తెలియజేసుకుంటా ఉన్నాం. గ్రామంలో, దేశంలో, రాష్ట్రంలో అత్యధికంగా ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలను నెరవేర్చి మనం మోడీ సహకారంతో అమరావతిని అభివృద్ధి పథకంలో నడిపించడం జరుగుతూ ఉంది. అమరావతిని మొత్తం ధ్వంసం చేసిన నాయకుడు అది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. కానీ అతను మన ఆంధ్రప్రదేశ్కి అమరావతిని చట్టపరమైన అంటే పార్లమెంటులో బిల్లు పాస్ చేపించి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ చేసిన ఘనత కూడా మా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. ఇంత మంచి పథకాలు, ఇంత మంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నందుకు మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మా అందరకు ఎంతో సంతోషపడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.